ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేయాలని ట్రెజర్ విభాగానికి సర్క్యులర్ సైతం జారీ చేసింది. కానీ ఇవేమీ తమకు వర్తించవన్నట్లు వైద్య ఆరోగ్య విభాగం వ్యవహరిస్తున్నది. కొత్త మెడికల్ కాలేజీలు హాస్టళ్లు అద్దెల కోసమే ఏటా 10 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నట. కేవలం అద్దెల కోసం ఖర్చు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు పొదుపు మంత్రం జపిస్తుంటే అధికారులు మాత్రం ప్రజాధనాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తూ ఖజానాపై మరింత భారం మోపుతున్నారనే విమర్శలు వస్తున్నాయట. ఇక కాలేజీల వివరాలు. నెల అద్దెట మహేశ్వరం విషయంలో వచ్చేసరికి 18.88 లక్షలు చెల్లిస్తుందట ప్రతి నెల. మెదక్ విషయంలో 16.10 లక్షలు చెల్లిస్తుందట. కుత్బులాపూర్లో 14.37 లక్షలట. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6.72 లక్షలు చెల్లిస్తున్నారు ప్రతి నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5.21 లక్షలట. కరీంనగర్లో 3.77 లక్షలట. మంచిర్యాల 2.96 లక్షలట. కామారెడ్డి 2.66 లక్షలట. వనపర్తి 2.46 లక్షలట. జగిత్యాల 2.32 లక్షలట. నారాయణపేట 2 లక్షలట. రాజన్న సిరిసిల్ల 2.3 లక్షలట. మహబూబాద్ 1.74 లక్షలట. మొత్తం 13 కాలేజీలకు గాను 81.27 లక్షలు చెల్లిస్తుందట ప్రతి నెల ప్రభుత్వం నుంచి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం నెలకు 81.27 లక్షల చొప్పున ఏడాదికి సుమారు 10 కోట్ల వరకు అద్దెను చెల్లిస్తున్నారట. మంచిర్యాల, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట మెడికల్ కాలేజీలకు సంబంధించి వైద్య విద్యార్థుల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మహేశ్వరం, మెదక్, కుత్బులాపూర్, యాదాద్రి భువనగిరిలో కాలేజీల భవనాల కోసం సైతం భారీగా రెంట్లు చెల్లిస్తున్నారట. మెదక్లో అద్దె మాయాజాలం అట. మెదక్ మెడికల్ కాలేజీ అద్దె వ్యవహారం అనేక అనుమానాలు తావితీస్తుందట. గతంలో ఇదే అద్దె భవనంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కొనసాగింది. అప్పుడు ప్రభుత్వం చెల్లించిన అద్దె 5.50 లక్షలు మాత్రమే. సొంత భవనంలోకి కలెక్టరేట్ మారాక ఈ భవనం ఖాళీగా అయింది. ఆ తర్వాత దీన్ని మెడికల్ కాలేజీ కోసం తీసుకున్నారు. పాత అద్దెకు 5 నుంచి 10% పెంచాల్సింది పోయి ఏకంగా 2 నుంచి 3 రెట్లు పెంచి 16.10 లక్షలుగా అద్దె నిర్ణయించారట. అంటే దాదాపు 19.3% పెంచి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారట. కాగా మెడికల్ కాలేజీల భారీ అద్దెలపై డిఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదట.